ఈరోజు భారతదేశ స్వాతంత్ర సంగ్రామంలో గాంధీ గారి కంటే ముందు నుంచి కూడా అద్భుతమైనటువంటి దేశభక్తితో మనం ఎవరూ ఊహించలేనటువంటి స్వాతంత్రోద్యమ పోరాటంలో అంటే ఆనాటి సంవత్సరాల్లో మనం లేవు కాబట్టి స్వాతంత్ర సంగ్రామ పోరాటాన్ని మనం ఊహించలేం. ఆ రోజుల్లోనే బాలగంగాధర్ తిలక్ స్వరాజ్యం నా జన్మ హక్కు, నేను సాధించి తీరుతాను అన్నటువంటి నినాదంతో భారతదేశాన్ని ఏకీకృతం చేయడం కోసం గణేష్ నిమజ్జన ఉత్సవాలు కానీ ఛత్రపతి శివాజీ ఉత్సవాలు కానీ ఏర్పాటు చేసి ప్రారంభించినటువంటి వ్యక్తి మహాదేశభక్తుడు. ఆయనలో ఇంకో లక్షణం ఏమిటంటే ఓ సందర్భంలో ఆయన అడిగారు, ఆనాటి పత్రికా విలేకరులు ఆయన ఒక మాట అడిగారు, అయ్యా మీరు రాబోయేటటువంటి రోజుల్లో దేశానికి స్వాతంత్రం వస్తే మీరేం కావాలనుకుంటున్నారు ప్రధానమంత్రి? ఆనాటికి అంతకంటే ఎక్కువ ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి స్థానమా అని అడిగితే గౌరవనీయుడైనటువంటి బాలగంగాధర్ తిలక్ గారు ఏం చెప్పారంటే, అయ్యా వృత్తిరీత్యా నేను ప్రారంభం ఉపాధ్యాయుడిగా జీవితాన్ని ప్రారంభించాను. తరగతి గదుల్లోనే దేశం నిర్మించబడుతుంది కాబట్టి నేను ఈ దేశంలో తిరిగి మళ్ళీ విద్యా ప్రమాణాలను పెంచడానికి, శీల నిర్మాణాన్ని పెంచడానికి అవసరమైనటువంటి ఉపాధ్యాయ వృత్తిలోకి తిరిగి ప్రవేశిస్తాను అని చెప్పినటువంటి మహోన్నత మానవుడే. అటువైపు ఉన్నటువంటి మహానుభావుడు కూడా ఈ రోజే జన్మించినటువంటి వాడు చంద్రశేఖర్ ఆజాద్. సహాయ నిరాకరణ ఉద్యమంలో 15 సంవత్సరాల వయస్సులోనే ఆ మహనీయుడు స్వాతంత్ర సంగ్రామంలో బ్రిటిష్ వాళ్ళ చేత కొరడా దెబ్బలు తిని ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు, నా జీవితం ఎప్పుడూ కూడా బ్రిటిష్ పోలీసులకి అరెస్టు కాపాడదు అని. అందులో భాగంగానే ఆ మహనీయుడు ఆల్ఫ్రెడ్ అనే పేరు కలిగినటువంటి పార్కులో పోలీసులందరూ చుట్టుముట్టి ఆయన మీద కాల్పులు జరిపినప్పుడు వీరోచితంగా పోరాడి వాళ్ళకు చిక్కకుండా ఉండడానికి చిట్ట చివరి బుల్లెట్ ఉన్నటువంటి తన తుపాకీతో తనే కాల్చుకొని చనిపోయినటువంటి అమరవీరుడు ఆ మహానుభావుడు. అయితే ఆ మహానుభావుడు ఆల్ఫ్రెడ్ అనేటటువంటి ఆ ఉత్తరప్రదేశ్ పార్కులో ఉన్నాడన్నటువంటి విషయాన్ని తెలియజేసినటువంటి వ్యక్తి భారతీయుడు కావడం మన దురదృష్టం. ఏ దేశం కోసం ఆయన పోరాడుతున్నాడో, ఏ దేశం కోసం 25 సంవత్సరాల వయసులోనే తన తుపాకీతోనే తనే కాల్చుకోవాల్సినటువంటి దుస్థితికి కారణం తోటి భారతీయుడు హిందుస్థాన్ రెవల్యూషన్ సోషలిస్ట్ పార్టీలో అంటే రహస్య విప్లవ దళంలో తనతో పాటు పనిచేస్తున్నటువంటి వ్యక్తి. అయితే ఆ వ్యక్తి ఎవరికి చెప్పాడు అని అంటే, ఆనాటికి స్వాతంత్ర సంగ్రామంలో ప్రముఖుడుగా ఉన్నటువంటి ఓ వ్యక్తికి వార్త చేర్చాడని ఆయన ఆనాటి గవర్నర్ జనరల్కి చెప్పడం వల్ల అక్కడి నుంచి ఆ వార్త క్రమంగా పోలీసు ఉన్నతాధికారి స్థాయికి వచ్చి ఆయన్ని చుట్టుముట్టడం జరిగింది. అయితే ఇవాళ ఉన్నటువంటి వాళ్ళు చరిత్రని మరిచిపోయారు కాబట్టి, స్వాతంత్రోద్యమ చరిత్ర చదవలేనటువంటి పరిస్థితికి మనం వెళ్ళిపోయాం కాబట్టి మనకు ఆ మహానుభావుడికి జరిగినటువంటి అన్యాయం మనకి ఈరోజు తెలియడం లేదు. అంటే ఈ దేశం కోసం పనిచేసినటువంటి వాళ్ళని స్మరించుకోవాలన్నటువంటి కనీస పరిజ్ఞానం కూడా లేని స్థితికి మనం ఎదగలేదు, దిగజారిపోయాం. ఆర్థికంగా మనం ఎదిగాం, సామాజికంగా మనం ఎదిగాం, శాస్త్ర సాంకేతిక రంగాలలో మనం ఎదిగాం. కానీ ఇలా ఎదగడానికి అవసరమైన స్వతంత్ర భారతాన్ని మనకు తెచ్చిచ్చినటువంటి మహానుభావుల్ని మనం మర్చిపోయాం అనుకునే ఈ దుస్థితిలో కూడా శ్రీను కానీ, పూలు తెచ్చిన జహీర్ కానీ, సాయి చైతన్య కానీ, ఈ వీడియో తీస్తున్నటువంటి ప్రసిద్ధర్ కానీ, ఈ వీడియో తీస్తున్నటువంటి మహిదర్ కానీ, వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇతోధికంగా ఆ మహనీయుల్ని స్మరించుకోవడం చాలా సంతోషం. వారికి వాళ్ళ కుటుంబాలకు అందరికీ కూడా ఆ భగవంతుని యొక్క కృపా కటాక్షాలు, భారత మాత యొక్క ఆశీస్సులు సదా ఉంటాయి. జై హింద్.